అయితే కొంతమంది కొన్ని ఛానళ్ళల్లో ఇక మీకు అందరికీ తెలుసు ఎవరెవరో ఛానళ్ళు వాళ్ళందరూ ఆంధ్రాలో కొంతమంది, తెలంగాణలో కొంతమంది ఇక విర్రవీగుతున్నారయ్యా. చాలా దురదృష్టకరమైన వార్త ఇది. అంటే ఇక మనకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదా? సత్యదూరపు మాటలు మాట్లాడకండి, హాఫ్ ట్రూత్లు మాట్లాడకండి. అసలు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ అంటే ఏంది? మళ్ళీ రిలీజియస్ ఫ్రీడమ్ నిజంగానే ఇవాళ దెబ్బతిన్నదా? అసలు షెడ్యూల్డ్ క్యాస్ట్ని ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు? మళ్ళీ ఎవరెవరు దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు అనేది కూడా ముచ్చట కూడా మాట్లాడదాం. షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది ఏదైతే ఉంది చూడు, అది ఎప్పుడు కూడా ఫ్రీ లేకుండా బ్రదర్. ఇట్ వాజ్ విత్ సమ్ అండర్లైన్ కండిషన్స్, అప్లై ఆర్ కండిషన్ క్లాసెస్. ఇప్పుడు పొలిటికల్ టేక్ అవే దేశంలో ఏం నడుపుతున్నారు? ఇది మోడీ ఎరా ఇన్వెన్షన్ అని, ఇది బీజేపీ చేసిన ఒక పొలిటికల్ క్రియేషన్ అని. అంటే 1950లో ఎవడు ఉండరా? నువ్వు పుట్టలేదు, మీ తాత ముత్తాతలను అడగాలి కదా. సొసైటీని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు, ఎస్సీ ఎస్టీ దళితుల పేర్ల మీద. వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పే ధైర్యాలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నారు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. కొన్ని ఛానల్స్ మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీద. ఏంటంటే నువ్వు కన్వర్ట్ అయినావు అనుకో, నువ్వు కన్వర్ట్ అయితే నువ్వు క్రిస్టియానిటీకో ఇస్లాంకో వేరే మతానికో ఎప్పుడు వెళ్ళిపోయినావు అని అంటే ఖచ్చితంగా నీకు ఆ ఎస్సీ స్టేటస్ ఉండదు అని చెప్పి చెప్పింది. ఎస్టీకి మాత్రం ఏం చేయలేదు, మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో అందులోకి నేను పోను. అయితే కొంతమంది కొన్ని ఛానళ్ళల్లో ఇక మీకు అందరికీ తెలుసు ఎవరెవరో ఛానళ్ళు, చాలా విశిష్ట పత్రకారులు, చాలా మేధావులు, వాళ్ళందరూ ఆంధ్రాలో కొంతమంది, తెలంగాణలో కొంతమంది ఇక విర్రవీగుతున్నారయ్యా. అందులో కొంతమంది నేను ఇష్టపడే వ్యక్తులు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది దురదృష్టకరం అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇలా పేర్లు ఎందుకు తీసుకుంటలేను అని అంటే కొంతమంది ఇష్టమైన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సైలెంట్గా ఉంటున్నాను. అంటే గిరీష్ నువ్వు చాలా బయాస్డ్ ఉంటావు అని అంటే నేను బయాస్డ్ ఉంటా, బట్ సబ్జెక్టు రిఫరెన్స్ దగ్గరనే నా పక్షపాతం కూడా ఆపేస్తా, నా పక్షపాత ధోరణిని కూడా ఆపేస్తా. సో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళీ అందులో మీనింగ్ ఏమున్నది అని చెప్తే వీళ్ళు ఏమంటారంటే చాలా దురదృష్టకరమైన వార్త ఇది. అంటే ఇక మనకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు రాజ్యాంగం తెలియదు. రాజ్యాంగం తెలిసినాక ఆ రాజ్యాంగాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలనో తెలియదు. సుప్రీంకోర్టు ఆర్డర్లు చదవరు, కేవలం వ్యూస్ కోసం న్యూస్ చేస్తుంటే మీకు దొరికేది గిదే అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఏంది? బీజేపీ వచ్చి ఇట్లా చేసింది, గట్లా చేసింది, బీజేపీ బతకనియది, దళితులను బతకనియది, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళని బతకనియది, మేమేం తప్పు చేసినాం, మేమేం చేసినాం, పూజారులు బ్రాహ్మణులు ఎందుకు ఉండాలా, ఎక్సెట్రా ఎక్సెట్రా మాట్లాడిండు. పలు జాగాలలో, ప్రతి జాగాలలో పూజారులు బ్రాహ్మణులే లేరు. ఎన్నో జాగాలలో దళితులు కూడా ఉన్నారు, ఎస్టీ ఓబీసీలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. సో మీరు ఏదైతే స్పెసిఫిక్గా మాట్లాడతారో చూడు, ఆ స్పెసిఫిక్గా మాట్లాడే దాంట్లోనే చాలా ఇబ్బందికరమైన అది ఉంటుంది. సత్యదూరపు మాటలు మాట్లాడకండి, హాఫ్ ట్రూత్లు మాట్లాడకండి. అసలు ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ అంటే ఏంది? మళ్ళీ రిలీజియస్ ఫ్రీడమ్ నిజంగానే ఇవాళ దెబ్బతిన్నదా? మళ్ళీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం లేకపోతే గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పి మాట్లాడతారు సుప్రీంకోర్టు మాట్లాడారు. అయితే ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అంటే ఏంది? అసలు షెడ్యూల్ క్యాస్ట్ని ఎట్లా ఇంక్లూడ్ చేస్తారు? మళ్ళీ ఎవరెవరు దీన్ని మిస్లీడ్ చేస్తున్నారు అనేది కూడా ముచ్చట కూడా మాట్లాడదాం. కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉంది చూడు, ఇది 2026లో డిసైడ్ చేసింది కాదు బ్రదర్, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో డిక్లేర్ చేసింది. సో ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ ఫర్ ది సేక్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ ఈజ్ నాట్ న్యూ టుడే, ఈజ్ నాట్ రిలేటెడ్ టు 2026, ఇట్ ఈస్ డేటెడ్ బ్యాక్ టు 1950 అండర్ ది ఆర్టికల్ 34(1) ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇది తెలియకుండా చాలామంది మాట్లాడతారు. ఇందులో రెండు రకాలుగా డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ పోయేటోళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, జర జాగ్రత్తగా ఉన్నారు. ఈ షెడ్యూల్ క్యాస్ట్ని రెండు రకాలుగా డిఫైన్ చేసింది. ఎట్లా? స్టేట్లు ఇంకా యూనియన్ టెరిటరీ కంబైన్గా. ఫస్ట్ ఏం చేసిందనంటే, ఏ మతానికి షెడ్యూల్ క్యాస్ట్లు ఉంటారు, వాళ్ళని ఎట్లా మనం లీగల్గా ట్రీట్ చేయాలి వీళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ అని అనేది ఒక వార్త. దాని తర్వాత అందులో పారా 3 అని చెప్పి క్లియర్ కట్గా ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి మనం మాట్లాడతామో వాళ్ళు ఏ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. పారా 3 సేస్ దట్ ఎ పర్సన్ ప్రొఫెసింగ్ ఎ రిలీజన్ అదర్ దెన్ హిందూయిజం, సిక్కిజం అండ్ బుద్ధిజం విల్ నాట్ బీ ఎ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. నేను దాని దానికి స్క్రీన్ షాట్ కూడా తీసుకొని వచ్చి పెట్టిన, ఇది క్లియర్ కట్గా పెట్టిన. ఇప్పుడు దీని మీద మాట్లాడతారు చూడు మీరంతా, నాకు అక్కడ బగబగ మంటలేస్తుంది. రాజ్యాంగం తెలియదు. క్రొనాలజికల్ ఆర్డర్గా తీసుకొని చూస్తే ఆధారాలతోనే మీ చిత్రకు 1950 నుంచి 2026 దాకా ఏం జరిగింది అని చెప్పి గిరీష్ మీ ముంగడికి కంప్లీట్గా తీసుకొని వచ్చాను. నేను హలో మాట్లాడా ఫ్రెండ్స్. ఇప్పుడు వాట్ హ్యాపెండ్ అని చెప్పి మనం మాట్లాడితే ఏ సంవత్సరంలో ఏం జరిగింది, దాని మ్యాటర్ ఏముంటుంది అని చెప్పి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. 1950లో కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ 1950 ఏదైతే ఉందో అది ఆర్టికల్ 34(1)లా ఎస్సీ కమ్యూనిటీ స్టేట్ వైజ్లో ఎట్లా తీసుకురావాలో అనేది చెప్పి తీసుకొని వచ్చారు. ఇది మెయిన్ లీగల్ సోర్స్ ఫర్ ఎస్సీ స్టేటస్ అని చెప్పి మనకు అందరికీ అర్థమైంది. 1950లో పారా 3 ఒరిజినలీ ఏదైతే ఉన్నదో మన ఎస్సీ రికగ్నిషన్, షెడ్యూల్ క్యాస్ట్ రికగ్నిషన్ టు పర్సన్స్ ప్రొఫెసింగ్, అంటే
కేవలం ఈ పారా 3 అనేది ఎవరికి షెడ్యూల్ క్యాస్ట్ రికగ్నిషన్ వర్తిస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పింది. 1950 ఏమని అన్నారు, హిందూ రిలీజన్కి వర్తిస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. అంటే షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది ఫ్రీ ఫ్లోటింగ్ సోషల్ లేబుల్ కాదు. నేను రిలీజియస్ ఫ్రీడమ్ నాకు లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు కదా. రాజ్యాంగం తెలుసా, కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ తెలుసా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెలుసా, తెలియకుండా మాట్లాడతారు చూడు. మీ గడ్డి వీకే జర్నలిజం అని అంటారు దాన్ని, క్లియర్ కట్గా చెప్తే గడ్డి వీకే జర్నలిజం అని అంటారు. ఎవరైతే నాయకులు దీని మీద మాట్లాడతారో గడ్డి వీకే నాయకులు అని చెప్పి మాట్లాడతారు. షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ అనేది ఏదైతే ఉంది చూడు, అది ఎప్పుడు కూడా ఫ్రీ లేకుండా బ్రదర్. ఇట్ వాజ్ విత్ సమ్ అండర్లైన్ కండిషన్స్, అప్లై ఆర్ కండిషన్ క్లాసెస్. దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి టైఅప్ చేశారు. 1956కి వచ్చేసరికి యాక్ట్ 63 ఆఫ్ 1956 పారా 3 వాజ్ అమెండెడ్. దాన్ని అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఏం చేసారు, హిందూయిజంతో పాటు సిక్కులను కూడా తీసుకొని వచ్చారు. అంటే రిలీజియస్ క్లాజ్ని వైడ్ చేసారు. దాని తర్వాత 1956లో దాన్ని ఏం చేశారంటే షెడ్యూల్ క్యాస్ట్లో మేము డెఫినేషన్ తీసుకొని వచ్చినాం, కానీ షెడ్యూల్ ట్రైబ్లో మాడిఫికేషన్స్ ఏం లేవు అని చెప్పి రిలీజన్ నేమ్ తీసుకురాలి. స్టేట్ బౌండరీస్ మారినాయి, మెషినరీ కూడా మారుతూ వచ్చింది, స్టేట్ స్పెసిఫిక్ కూడా వాళ్ళు మాట్లాడడం మొదలెట్టారు. ఎప్పుడు 1976-77లో 1976-77లో ఏం చేసిరారంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా. టెరిటోరియల్ రిఫరెన్సెస్ 1976 అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏం చేసిండ్రు, ఇలా స్టేట్కి తగ్గట్టు డిస్ట్రిక్ట్కి తగ్గట్టు ఎట్లా షెడ్యూల్ క్యాస్ట్ని మనం డిఫైన్ చేస్తామని చెప్పిండ్రు. ఇది టెక్నికలే, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఆర్డర్ని ఏం తీసుకొని వచ్చిర్రు, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ని టెరిటోరియల్ చేసి స్టేట్ స్పెసిఫిక్ కూడా తీసుకొని వచ్చిండ్రు. ఏ సంవత్సరంలో 1976-77లో. ఏ ప్రభుత్వాలు ఉండే ఆలోచించుర్రి. ఇప్పుడు 1990 కాడికి వస్తే యాక్ట్ 15 ఆఫ్ 1950ని మళ్ళా పారా 3ని అమెండ్ చేసిండ్రు. అందులో ఏమని ఇంక్లూడ్ చేసిండ్రు, బుద్ధిస్టులను ఇంక్లూడ్ చేసిండ్రు. ఫస్ట్ ఎవరుండే, హిందువులు ఉండే. తర్వాత ఎవరుండే, సిక్కులను తీసుకొని వచ్చారు. తర్వాత ఎవరిని చేర్చిండ్రు, బుద్ధిస్టులను చేర్చిండ్రు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఫార్ములా, ఇప్పుడు కరెంట్ ఉన్న ఫార్ములా యాక్ట్ 15 ఆఫ్ 1950 ద్వారా పారా 3 ఏదైతే అమెండ్మెంట్ చేసిర్రో ఇప్పుడు ఎవరెవరు వచ్చిండ్రు, ప్రజెంట్ ఫార్ములాలో హిందువులు వచ్చిండ్రు, సిక్కులు వచ్చిండ్రు, బుద్ధిస్టులు వచ్చిండ్రు. మళ్ళా 2002కి వచ్చేసరికి ఏమైంది అన్నది కూడా చూద్దాం. ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ప్రకారం కూడా సెవెరల్ స్టేట్స్కి తీసుకొని వచ్చారు. అంటే పార్లమెంట్ని షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ని రివైజ్ చేయొచ్చు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. కాకపోతే రివైజ్ చేయొచ్చు అననే మెసేజ్ ఇస్తూనే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్గా 1950 ఆర్డర్తోనే ఉంటుంది అని చెప్పి ఫ్రేమ్ మాత్రం మారలేదు. 1950 ఆర్డరే బేస్ చేసిండ్రు. మీకు అర్థమవుతుందా? రివైజ్ తీసుకొని వచ్చినప్పుడు ఏం చేసిండ్రు, మాట్లాడిండ్రు. 2026లో చింతడా ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో తీసుకొని మనం మాట్లాడితే సుప్రీంకోర్టు రీఅఫర్మ్ చేసింది. ఏంది, 1950 ఆర్డర్ని మళ్ళీ సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకున్నది. ఏంది అని అంటే ఎవడైతే క్రిస్టియానిటీ ఉంటాడో వాడు ఎస్సీ స్టేటస్ని ఎట్లా క్లెయిమ్ చేస్తాడు, ఇది యాజ్ పర్ లా ఎట్లా అవుతుంది, బికాజ్ బేస్ లైన్ ఏంది ఇలా 1950 ఆర్డర్. ఇప్పుడు మోడీ ప్రభుత్వానికి ఏం సంబంధం ఇది, సుప్రీంకోర్టు కూడా ఏమని స్పెసిఫై చేసింది, 1950 ఆర్డరే స్పెసిఫై చేసింది. ఇప్పుడు రాజకీయ రగడ వీళ్ళు మొదలెడతారు కదా ఫ్రెండ్స్. రాజకీయ రగడ ఎక్కడ ఉంటుంది అని అంటే అది కూడా వద్దాం. కాంగ్రెస్ ఎస్సీ ఆర్డర్ ఎందుకు పాస్ చేయలేకపోయిందంటే 2/3 మెజారిటీ లేదు అని చెప్పి మాట్లాడతారు కాంగ్రెస్కి. ఇది మిస్లీడింగ్ నరేటివ్. ఎస్సీ ఆర్డర్ ఎప్పుడు ఉండే, 1950లో ఉండే. మళ్ళీ అప్పుడు వాళ్ళకి ఎంత మెజారిటీ ఉండే, అసలు వేరే పార్టీలు అప్పుడు ఉండేనా అంటే బిల్ ఏదిరా వయ్య అని చెప్పి అడుగుతున్నాం. లా ఆల్రెడీ 1950 నుంచే ఉండే, 1991లో బిల్ ఇంట్రడ్యూస్ చేయలే కాబట్టి డిలే అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు. ఇది రాంగ్ ఫ్రేమింగ్. ఇప్పటిదాకా ఏదైనా పెండింగ్ బిల్ ఉన్నదా ఎస్సీ డెఫినేషన్ మీద? బిల్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అని అంటారు, కానీ రూల్ ఆల్రెడీ యాక్టివ్ అయి ఉన్నది. ఎప్పటి నుంచి, 1950 నుంచి. ఇప్పుడు ఏం చెప్తున్నది కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నది, బ్లాక్ చేస్తున్నది అని చెప్పి ఒక పొలిటికల్ స్పిన్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది. షెడ్యూల్ క్యాస్ట్ లిస్ట్ చేంజ్ అమెండ్మెంట్ అయింది రిలీజన్ రూల్ మీదనా లేకపోతే దేని మీద రూల్ అయిందని అనేది ఒకసారి మీరు ఆలోచించరు. ఇంకొక పాయింట్ ఏమని ఉంటుందంటే క్యాస్ట్ ఈజ్ బై బర్త్ సో రిమైన్స్ ఆఫ్టర్ కన్వర్జన్. ఇది ఒక ఎమోషనల్ ఆర్గ్యుమెంట్, నేను ఒప్పుకుంటా. బట్ లీగలీ ఇన్వాలిడ్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ ఒక్కటి, కాన్స్టిట్యూషన్ సర్టిఫికేట్ వేరే. ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ దగ్గర తండ్రి క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిపోయింది అని అంటే అక్కడనే ఖతం అయిపోయింది కదా, కరెక్టా రాంగ్? కాన్స్టిట్యూషన్ సర్టిఫికేట్ వేరే, బర్త్ సర్టిఫికేట్ వేరే. ఇప్పుడు ఏమంటారు అంటే దళిత్ క్రిస్టియన్స్కి డిస్క్రిమినేషన్ అవుతుంది కదా అని అంటే క్రిస్టియానిటీలో కాస్ట్ ఏడు ఉన్నది రా. ఇది సోషల్ రియాలిటీ కాడికి వద్దాం. లా సోషాలజీ ఒకటేనా? ఇవాళ ఎవరెవరైతే నడిపినరో నేను దాన్ని అందరిని అడుగుతున్నా, లా చట్టం ఇంకా సోషాలజీ ఒకటేనా? వాస్తవానికి మీరు అన్న మాటలలో రియాలిటీ ఉండొచ్చు, నేను కాదని అంట నేను.
కాకపోతే లాకి ఎంట్రీ ఏడున్నది బ్రదర్ మీరు అన్న దాంట్లల్లా. చట్టం మీ చుట్టాలు కాదు. రిలీజియస్ ఫ్రీడమ్ నాకు ఉండాలా, నేను క్రిస్టియన్గా మారతా. క్రిస్టియానిటీలో దళితిజం ఏడున్నది రాబాయ్? నాకు మాట అడుగుతున్నా, నాకు చెప్పురు ఒక మాట. ఆడేమన్నా దళితులు, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు ఏమన్నా ఉన్నదా ఇట్లాంటిది? ఇప్పుడు స్టేట్ జియోలు తీసుకొని వచ్చి మేము ఏమైనా చేస్తాం సుప్రీంకోర్టు ఆర్డర్ అని అంటే అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. స్టేట్ ఫ్రీ స్కీమ్ ఇచ్చినట్టు కుదరదు. అది కాన్స్టిట్యూషన్లో సీట్ ఉండదు అట్లా. అది మీరు అర్థం చేసుకోరు. చట్టం తెలుసుకోవాలా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆర్డినెన్స్ ల్యాప్సన్ అనేది కంప్లీట్గా ఇంజస్టిస్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది పొలిటికల్. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ ఇస్తున్న, మీడియా చెప్తున్నా, ఆ గడివికే జర్నలిస్టులు చెప్తున్నా ఎక్స్క్యూజ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కోర్ ఇష్యూ ఏంది? కాన్స్టిట్యూషనల్ రిస్ట్రిక్షన్. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అనేది దాని మీద మాట్లాడకుండా వీడెందుకు అట్లా, ఈడెందుకు ఇట్లా, నువ్వు ఫస్ట్ మంట ఎందుకు పెట్టినావు, తర్వాత కుక్కర్ ఎందుకు పెట్టినావు, కుక్కర్ పెట్టినాక మంట పెట్టాలి కదా, ఇది కాదు కదా. బట్ నువ్వు ఏం వండాలనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్, దానికి రెసిపీ ఏందనేది ఇంపార్టెంట్, రెసిపీ ఎప్పుడు డిసైడ్ అయిందనేది ఇంపార్టెంట్. ఈ ఆర్డినెన్స్ డ్రామాకు సాలిడ్ రిఫరెన్స్ ఏడికైనా ఉన్నది, 1950 ఆర్డర్కైనా ఉన్నది. ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, యాంటీ దళిత్ అని చెప్పి ఒక పొలిటికల్ ఒపీనియన్ తీసుకొని వచ్చి జడ్జిమెంట్ కాన్స్టిట్యూషనల్ నాట్ పొలిటికల్. వాస్తవం కదా, జడ్జిమెంట్ అనేది కాన్స్టిట్యూషనల్, పొలిటికల్ ఎట్లయితుంది? కోర్టు జడ్జిమెంట్ మీద నువ్వు డిబేట్ చేస్తున్నావు అని అంటే మళ్ళీ కోర్టు ధిక్కారణ కాదా అని అడుగుతున్నా. వాళ్ళ మీద కేసులు బుక్ కావాలన్నా కాదా అని అంటున్నా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది ఇప్పటిదాకా. మాకు రిలీజియస్ ఫ్రీడమ్ లేదు అని చెప్పి పాపము మా సోదరు ఒక ఆమె కూడా చేసింది మన తెలంగాణలకే. ఇక ఆంధ్రాలనైతే దీని మీద ఒక పెద్ద రచనే నడుస్తున్నది. ఒక ఐడియాలజికల్ క్లెయిమ్ ఏంది అని చెప్పి మాట్లాడితే షెడ్యూల్ క్యాస్ట్ అనేది కంప్లీట్గా హిందూ క్యాస్ట్ స్ట్రక్చర్కి సమానం, హిందూ క్యాస్ట్ సిస్టంలో ఉన్నది. కన్వర్జన్ చేసిన తర్వాత రీసెట్ ఎట్లయితుంది బ్రదర్? నాకు అర్థం కాదు. ఈ ఆర్డర్ ఎప్పుడు పుట్టింది? 1950లో. వీళ్ళు ఎప్పుడు 1956లో ఏం యాడ్ చేశారు? సిక్కులను యాడ్ చేశారు. 1990లో ఎవరిని యాడ్ చేశారు? బుద్ధిస్టులను యాడ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు ప్రభుత్వాలు ఎవరెవరు ఉన్నాయి తీసి చూడండి. అమెండ్ రూల్స్ చేసిన 1950 ఆర్డర్ ఏదైతే ఉందో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. 1950 ఆర్డర్ ఏమని ఉన్నది? పారా 3 సేస్ ఏ పర్సన్ ప్రొఫెసింగ్ ఏ రిలీజన్ అదర్ దెన్ హిందూయిజం ఈజ్ నాట్ డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. 1950లో. తర్వాత 1956 అండ్ 1990లో సిక్కులను, బుద్ధిస్టులను ఇంక్లూడ్ చేసిండ్రు. ఇప్పుడు పొలిటికల్ టేక్ అవే దేశంలో ఏం నడుపుతున్నారు? ఇది మోడీ ఎరా ఇన్వెన్షన్ అని, ఇది బీజేపీ చేసిన ఒక పొలిటికల్ క్రియేషన్ అని, ఇది ఫ్రెష్ యాంటీ కన్వర్జన్ లాన్ అని. అంటే 1950లో ఎవడు ఉండరా? నువ్వు పుట్టలేదు, మీ తాత ముత్తాతలను అడగాలి కదా. పరకాయ ప్రవేశం చేసి జర చదవరు, మాట్లాడరు, ఏదో ఒకటి చేయాలా, కాంట్రవర్సీ చేయాలా. నాకు తెలిసి ఈ కంటెంట్ పెద్దగా ఓకపోవచ్చు. ఐ నో సెన్సబుల్ టాపిక్లకు వాల్యూ ఉండదు. బట్ అక్కడ ఒక మానభంగం జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, ఒక హీరోయిన్తో మాట్లాడింది. మీకు కూడా అట్లాంటి మసాలా కంటెంట్లు చాలా అవసరం కదా. సొసైటీని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఎస్సీ ఎస్టీ దళితుల పేర్ల మీద. ఆ రోజు కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ని తీసుకొని మేము చాలా డీటెయిల్గా చెప్పినాం. ఈ రోజు కూడా 1950 ఆర్డర్ నుంచి ఇప్పటిదాకా తీసుకొని వచ్చినాం. సో ఇప్పుడు ఆంధ్రాలో ఎవరెవరైతే దీని మీద మాట్లాడుతున్నారో, తెలంగాణలో ఎవరెవరైతే పెద్ద ఖర్చీఫ్ పెట్టుకొని లొల్లి చేస్తున్నారు, లౌడ్ స్పీకర్లు పెట్టుకొని కన్నీళ్ళు దుడుచుకుంటా ఖర్చీఫ్లతోని, వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు దీని మీద సమాధానం చెప్పే ధైర్యాలు ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నారు. జిస్కే జిగర్ మే దమే తో ఇస్కు కౌంటర్ చేయరు. మళ్ళీ నేను కూడా రెడీ ఉన్నాను. మా ఇంత ధైర్యం ఎందుకు ఉంటుంది అని అంటే ఆబ్వియస్గా మేము కాన్స్టిట్యూషన్ని ఫాలో అవుతాం, క్షుణ్ణంగా చదువుతాం, సూక్ష్మంలో మోక్షం కోసం ఎదురు చూడం. భారత్ మాతాకి జై.